మనం మండల కాలం సంపూర్ణం చేసుకొని శబరిమల పోయి అయ్యప్ప దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి మళ్ళీ పీఠంలో పూజ చేసుకున్నాం. ఇప్పుడు మాల విసర్జన చేస్తున్నాం. మాల విసర్జన చేసే ముందు ఏదైనా ఒక చెడు గుణాన్ని వదులుకుంటా అని సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కన్యస్వామి కత్తిస్వామి అవుతుంది. కత్తిస్వామి గంట స్వామి గదస్వామి పేరు స్వామి అంటే స్థాయి పెరుగుతుంది కదా. స్థాయి పెరగాలంటే మనలో ఉన్నటువంటి చెడు గుణాలను వదిలేసుకోవాలి. మంచోడికి సమాజంలో విలువ ఎక్కువ, చెడ్డోడికి విలువ లేదు. నువ్వు మాలలేసేదేసి నువ్వు తాగేది తినేది అలానే కంటిన్యూ చేస్తా, అట్లా రోడ్ల మీద పడుకుంటా అలానే నేను వ్యవహారం చేస్తా అంటే అయ్యప్ప స్వామి మాలకి గౌరవం లేదు. కాబట్టి పిల్లలు యువకులు అందులో మీరు ఏదో ఒక చెడు గుణాన్ని వదిలేసుకునే ప్రయత్నం చేయండి. కోపం ఎక్కువ వస్తుందా, కోపాన్ని వదిలిపెట్టండి. మీకు కొంచెం ఆశ్చర్యం ఎక్కువ ఉందా, అది వదిలిపెట్టాలి. మీకు అహంకారం ఉందా, వదిలిపెట్టేది. మీకు బద్ధకం ఉందా, బద్ధకాన్ని వదిలిపెట్టండి. మీకు దైవభక్తి తక్కువ ఉందా, దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అట్లా ఏదో ఒకటి మనము చేస్తూ మన జీవితానికి ఒక సార్థకత చేసుకోవాలి. 41 రోజులు చేసిరుగా మీరు, అన్ని రకాల నియమనిష్టలు చేసిరుగా, బ్రహ్మచర్యంతో ఉన్నారు కదా. అంటే మీరు ఏదైనా సాధించే క్యాపబుల్ ఉన్నటువంటి వారు. 41 రోజులు నువ్వు కంట్రోల్ చేసుకోలేదు అనుకో, నువ్వు జీవితాంతం కంట్రోల్ చేసుకోలేవు. 41 రోజులు కంట్రోల్ చేసుకున్నవాడు వాడు జీవితం మొత్తం కూడా కంట్రోల్ చేసుకునే క్యాపబుల్ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది.